అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళా ఎస్పీ ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి 15 రోజులైంది. మల్లికా ఖార్గే. మేమందరూ కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏదైతే అక్కడున్న పోలీస్ అధికారులు ఎవరైతే భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని పోలీస్ స్టేషన్కి పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి సుధీర్ రెడ్డి మేము అందరూ కూడా కలిసి ఆమెకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె కూడా న్యాయం చేస్తాను, ఇప్పటివరకు జరిగింది పోను, ఈ రోజు నుంచి అలాంటివి జరగకుండా చేస్తామన్న హామీని ఇవ్వడం జరిగింది. అంతే మరుసటి రోజు నిన్న చూస్తే ఆమెకి బదిలీ ఉత్తర్వులు అందే. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు ఏమి హామీ ఇచ్చారో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలను మన్ననలు పొందే విధంగా 6 మాసములలో మంచి ముఖ్యమంత్రి అని నేను పేరు తెచ్చుకుంటానని ఆయన ప్రమాణ స్వీకారం రోజు హామీ ఇచ్చాడు ప్రజలకి. ఆ రోజు నుంచి ఆయన పరిపాలన చూస్తే విధ్వంసమే అతని నైజంగా. ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలనకు ప్రజావేదిక కూల్చడం ద్వారా ఏ విధంగా శ్రీకారం చుట్టాడో ప్రజలందరూ చూశారు. అదేవిధంగా వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ధ్వంసం చేశాడో ఈ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా ఈ 5 సంవత్సరాల అనుభవం చెప్తూ ఉంది. ముఖ్యమంత్రి చేసిన తీరు ఏదైతే తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో కూడా వీళ్ళ రాజకీయాలు, అటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, అటు తుడా చైర్మన్గా విప్పుగా చంద్రగిరి శాసనసభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, తిరుపతి శాసనసభ్యుడిగా ప్రస్తుత టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి కానీ, తిరుపతిలో జరుగుతున్న దందా ఏదైతే యువత నిషేధిత గుట్కాల దగ్గర నుంచి నిషేధిత ఇవన్నీ కూడా మత్తు పదార్థాలన్నీ కూడా ఏ విధంగా విచ్చలవిడిగా తిరుపతిలోనే కాకుండా ఈ జిల్లాలో ఏ విధంగా విచ్చలవిడిగా కొనసాగాయో, విచ్చలవిడిగా ఆ పార్టీ నేతలందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ తెలుసు. అదే సందర్భంలో ఏదైతే పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా సాక్షాత్తు ఫోటో ఏదైతే ఓటర్ ఐడి కార్డులని ఫేక్ ఐడి కార్డులు సృష్టించి 35,000 పైచిలకు వీళ్ళ ముగ్గురు ప్రమేయంతో, ఇంకెవరు కాదు దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఈరోజు ఏదో ఎన్నికల ముందు ఏదో చెప్తా ఉన్నామని కాదు, కానీ ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ చెవిరెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యేది వాస్తవం. వాటన్నిటిపైన కూడా అధికారులు కూడా ఎంతమంది సస్పెండ్ అయ్యారో మీరు చూశారు. ఏదైతే ఇక్కడ కమిషనర్గా ఉన్న వ్యక్తి కానీ, డిప్యూటీ కమిషనర్గా ఉన్న వాళ్ళు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా అనేక విధాలుగా కూడా ఇక్కడ కేసులు నమోదై కాబడి ఉన్నాయి. ఈ యొక్క తిరుపతి జిల్లా పరిధిలో ఇటు తిరుపతి కానీ, ఇటు శ్రీకాళహస్తి కానీ, ఇతరత్ర ప్రాంతాల్లో ఈ జిల్లాకు సంబంధించిన ఇతర నియోజకవర్గాల్లో కానీ ఇలాంటి సందర్భంలో ఒక అధికారిని వచ్చింది, మహిళా అధికారిని, న్యాయం జరుగుతుంది అని అన్ని పార్టీలు కూడా భావించాయి తిరుపతిలో. కానీ 15 రోజులకే ఆమెను బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రికి తిరుపతి లాంటి ప్రదేశాల్లోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బదిలీల విషయంలో ఎలాంటి పారదర్శకత పాటించారు? కేంద్ర ఎన్నికల కమిషన్కు బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఏదైతే ఓటరు నమోదు ప్రక్రియ దగ్గర నుంచి ఈరోజు ఎన్నికలు జరిగిన ప్రక్రియ మొత్తం ఈ యొక్క జిల్లాకు సంబంధించి చూస్తే మున్సిపల్ నగరపాలక సంస్థ ఎన్నికలు కానీ, అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కానీ, అదేవిధంగా టౌన్ బ్యాంక్ ఎన్నికలు కానీ, ప్రతి ఎన్నికలలో కార్పొరేషన్ ఎన్నికలు కానీ, ప్రతి ఎన్నికలలో కూడా పోలీసులను అడ్డం పెట్టుకునే వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క మన ఎన్నిక విధానాన్ని ఆపాస్యం చేశారో మనం తిరుపతి నుంచే ప్రత్యక్ష సాక్ష్యం. ఇలాంటి సందర్భంలో
ఒక మహిళా ఎస్పీని బదిలీ చేయడాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. అధికారులు కూడా ఒకటి గుర్తించుకోవాలి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం ఏ విధంగా అపహాస్యం చేశాడు ఈ ముఖ్యమంత్రి కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచుల స్థాయి నుంచి సర్పంచులు అంటే ఇబ్బంది పెట్టాడు కానీ పూర్తి స్థాయిలో అందరూ కూడా ఒక దౌర్జన్యకర వాతావరణాలు సృష్టించి పోలీసు వ్యవస్థ మా చేతిలో ఉందని, అక్రమాలకి భారీ ఎత్తున కేంద్ర బిందువుగా పోలీసు వ్యవస్థను వాడుకున్న చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో వెంటనే కూడా అధికారిని ఎవరినైతే మీరు ఎస్పీగా మల్లికా ఖార్గే ఉన్నారో వాళ్ళని మళ్ళీ కూడా ఆ బదిలీని ఆఫ్ చేసి నియమించాలని, మీకు ప్రజాస్వామ్యం పని ఏమాత్రం విలువ ఉన్నా నియమించాలని కోరుతా ఉన్నాం. సరే, కొంతమంది అధికారులు అనుకోవచ్చు, కొంతమంది రావచ్చు పోవచ్చు, వాళ్ళందరూ కూడా మేము చేసేది పార్టీ పరంగా ఒకటే విజ్ఞప్తి. తిరుపతి లాంటి ప్లేస్లో అధికార పార్టీకి తొత్తులుగా ఏ వ్యవస్థ అయినా, ఏ అధికారి అయినా ఈ రోజు నుంచి గానా వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తే మటుకు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఆషామాషిగా ఉండవు. మీ యొక్క విధులు, మీ యొక్క జీతభత్యాలు అవన్నీ కూడా ప్రజల యొక్క సొమ్ముతో వస్తూ ఉన్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఏదైతే మ్యాండేట్ ప్రకారం మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మీ తెలుగుదేశం పార్టీకో ఇంకో పార్టీకో ఫేవర్ చేయమని అడగడంలా, నీతి నిజాయితీగా నిబద్ధతగా పనిచేయమని అధికారులందరినీ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తాను. అలా కాకుండా మంత్రుల మాటో, ఎమ్మెల్యేల మాటో, లేదా ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాలు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు మేము నెరవేరుస్తామంటే మటుకు తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. కాబట్టి అధికారంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా నిబద్ధతతో ఎన్నికల నిర్వహణలో ఏదైతే ఇప్పటి వరకు తప్పులు జరిగాయో అవన్నిటిని కూడా ఎవరైనా కొంతమంది అధికారులు తప్పులు చేసింటే సరిదిద్దుకోండి అని సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి ఎస్పీ స్థాయి అధికారిని ఈ విధంగా 15 రోజుల్లో తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో బదిలీ చేయడం పైన ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.